ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఎలీఫజునకు ఇచ్చిన ఉత్తరాన పాతాళాన్ని గుర్చిన మాటలు చెప్పాడు. 7వ అధ్యాయము 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు యొక్క ఎన్నడూనూ తన ఇంటికి రాడు. అతని స్థలము మరలా అతనిని ఎరుగదు. As the cloud fades and vanishes, so he who goes down to Sheol does not come up. He returns no more to his house, nor does his place know him anymore. పాతాళ వశమైపోయిన వాడు మరలా తిరిగి రాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఈ అధ్యాయములో ధనవంతుడు లాజరు వృత్తాంతాన్న పాతాళపు అనుభవాన్ని గురించి వ్రాశాడు. పాతాళము అనగా భూదిగంత లోపల ఉన్నటువంటి స్థలము. మనం విశ్వాన్ని చూస్తున్నప్పుడు భూమి గోళముగా శూన్యములో కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా పాతాళము అనేటువంటి స్థలం భూమి యొక్క అంతర్భాగములలో ఉండాలి. కనుక ఈ పాతాళ వశమైనటువంటి ఆత్మలు వీటిలో వేదనా స్థలములోనికి దిగజారిన అవిశ్వాసుల ఆత్మలు, పాపక్షమాపణ పొందని వారి యొక్క ఆత్మలు వేదనా స్థలంలో నిత్యం ఉంటాయి. తీర్పు దినమున అవి పునరుద్ధానులై మరల తీర్పు ఎదుర్కోవటానికి వస్తారు. అప్పటి వరకు ఆ వేదనా స్థలంలో ఉండాలి. అందుకనే ఈ వృత్తాంతములో ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు పాతిపెట్టబడ్డాడు, లాజరు పాతిపెట్టబడలేదు. ధనవంతుడు పాతాళములో వేదనా స్థలములో కన్నులు తెరిచి యాతన పడుతున్నాడు. లాజరు అబ్రహాము రొమ్మునకు దేవదూతల చేత కొనిపోబడి విశ్రాంతిలో ఉన్నాడు. ధనవంతుడు వేదనా స్థలము నుండి తల పైకెత్తి, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపి నా నాలుకపై అతని చిటికెన వేలున నీటి చుక్క వేయించు అని అడిగాడు. అక్కడ అబ్రహాము చెప్పినటువంటి మాట, ఇంతేకాక 26వ వచనం 16వ అధ్యాయం లూకాసు వార్త. ఇంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు రాజాలకుండునట్లు మీకు మాకు మధ్య మహా అగాధం ఉంచబడింది. అలాగైతే తండ్రి, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనా స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపాలని నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. తండ్రివైన అబ్రహాము, అలా అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను.
అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వినని ఎడల వారు మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఖచ్చితంగా ధనవంతుడు యూదుడై ఉండాలి. ఎందుకంటే తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే అతనికి అబ్రహాము తెలుసు, నా సోదరులు ఇక్కడికి రాకుండా ఉండేటట్లుగా మారు మనసు పొందాలి అని అతడే చెబుతున్నాడు. కాబట్టి హీ నోస్ ఆల్ ద క్రిస్టియన్ డాక్ట్రిన్స్ బట్ హీ డిడ్ంట్ ప్రాక్టీస్ అండ్ ఫెయిత్ ఇన్ ఇట్. వాటిని విశ్వసించలేదు, వాటిలో అభ్యాసం లేదు, విషయం అయితే తెలుసు. కాబట్టి ఒకడు ఇక్కడ నుండి వెళ్ళినా వారు నమ్మరు, ఇక్కడ నుండి అక్కడికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. కనుక ఒకసారి పాతాళ వశం, వేదనాస్థలం వశం అయిన వాడు మరల తిరిగి రాడు. ఇది మనం గుర్తెరగాలి. ఇప్పుడు కొన్ని మాటలు మీరు గుర్తుంచుకోండి. నేను మాట్లాడుతున్నవి మరణము అందరికీ సంప్రాప్తిస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు మనుషులు ఒక్కసారే మరణించాలని, అంటే ఫిజికల్ డెత్ మరణించవలనని దేవుడు నియమించాడు. ఇట్ ఈస్ అపాయింటెడ్ బై గాడ్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు డై వన్స్. ఒక్కసారి మృతి చెందాలి. ప్రతి మానవుడు ఫిజికల్ డెత్ అనివార్యము, తప్పదు. ప్రతి ఒక్కడు దాని గుండా వెళ్ళవలసినటువంటిదే. And just as it is appointed for man to die once, and after that comes judgment. మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. కనుక ప్రతి మానవుడు చనిపోతాడు, ఆ తరువాత తీర్పే. మ్యాన్ హ్యాస్ టు డై వన్స్. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి. ఒక్కసారి కాదు, ఒక్కసారే. అర్థమైందా? మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. రే యాత్రం ఉన్నది. ఓన్లీ వన్ టైమ్ మ్యాన్ హ్యాస్ టు డై. అలా అన్నప్పుడు దేవుని యొక్క వాక్యము చెబుతున్నటువంటిది, చనిపోయిన మనిషి మరలా వేరొక రూపము దాల్చుట బైబిల్ అంగీకరించలేదు, బైబిల్ చెప్పలేదు. ఒక మనిషి తల్లి గర్భం నుండి వచ్చిన వాడు పెరిగి పెద్దవాడై వృద్ధాప్యానికి వచ్చి వాడు చనిపోతే మరలా తిరిగి మరోసారి మనిషిగా పుట్టడం జరిగేది కాదు. అర్థమవుతుందా? కనుక ఒక్కసారే మృతి పొందాలి. ఎంతటి వాడైనా ఎవరైనా సరే కూడా, ఏ విశ్వాసంలో ఉన్నవాడు గురించినైనా ఇదే మాట్లాడుతోంది బైబిల్. కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఒక్కసారే మృతి చెందుతారు, ఆ తరువాత తీర్పే. అప్పటి వరకు వేదనా స్థలంలో యాతన పడుతూ ఉండాల్సిందే. ఒక్క చుక్క నీటి కొరకు ప్రాధేయపడినటువంటి లాజరు ఆనాడు క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాలప్పుడు మోషే భూమి మీద ఉన్నాడు. ఆనాడు ఆ వ్యక్తి అక్కడున్నవాడు ఇప్పటికి 3500 సంవత్సరాలు అదే నీటి చుక్క కొరకు వేదనాస్థలంలో ఎదురు చూస్తున్నాడు. హిస్ ప్రేయర్ వాజ్ నాట్ ఆన్సర్డ్ సిన్స్ లాస్ట్ 3500 ఇయర్స్ మై ఫ్రెండ్స్. కనుక పాతాళానికి ఒకసారి దిగిపోయిన తరువాత మరల వెనక్కి రావటం అనేది లేదు. మరల వెనక్కి రావటం అనేది లేదని వాక్యం చెప్పుచు అన్నది. అతడు ఎన్నడూ తిరిగి తన ఇంటికి రాడు. ఒకసారి చనిపోయిన వాడు మరలా తిరిగి తన నివాస స్థానం భూమి మీద ఫిజికల్ లైఫ్లోకి ఏ విధంగా వస్తాడు? రాడు. ఎందుకంటే పునరుద్ధానమున మనము తిరిగి వచ్చినప్పుడు ప్రభువు మనలను ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాం మనం. కనుక పునరుత్థానము వేరు, పునరుజ్జీవితం వేరు. యేసుక్రీస్తు ప్రభువు లాజరును తిరిగి బ్రతికించినప్పుడు లాజరు తిరిగి ఇంటికి వచ్చాడు కదా. లాజరు తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే అతను పరదేశునకు వెళ్ళాడు, పాతాళమున వేదనా స్థలానికి కాదు. ప్రభువు చెప్పినటువంటిది పాతాళములోని వేదనా స్థలం. అచ్చటి నుండి ఎవడు వెలుపటికి రాడు.
ఇది చాలా తేటగా చెప్పబడింది. సోదరుడా, సోదరి, యోబు కాలంలో ఉన్నటువంటి అవగాహన మంచిది. పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూనూ రాడు, అది ఎప్పుడునూ ఇంటికి రాడు, అతని స్థలము అతని మరల ఎరుగదు. హీ కెనాట్ కమ్ ఆన్ హిజ్ ఓన్, తన సొంతగా రాలేడు. ఒక మనిషి మృతి నొందిన వాడిని తిరిగి సజీవునిగా చేయగలిగిన శక్తి ప్రభు యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. పునరుద్ధానం కూడా ఆయన యందే పునరుద్ధానం చేయబడతారు. తర్వాత ఇక్కడ అతడు తన స్థలము అతనిని మరులా ఎరుగదు. నార్ డస్ హిస్ ప్లేస్ నో హిమ్ ఎనీ మోర్. ఇక ఎన్నడూ అతనిని గూర్చిన జ్ఞాపకము చేసుకొనబడదు. మరణమును గూర్చి అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది. కనుక పాతాళమును గూర్చి కూడా బైబిల్ గ్రంథంలో పలు సందర్భాల్లో అనేకమైనటువంటి విశేషాలు బైబిల్ తెలియజేసింది. ప్రియ సహోదరుడు, సహోదరి, నీ మరణానంతర జీవితం కొరకు భూమి మీదనే సిద్ధపడాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన వాస్తవమైనటువంటి పాఠం. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదంటే ఐ విల్ డై అండ్ బరీ. నిజమే కదా, మనం చూస్తున్న వ్యక్తులు కనుమరుగైపోతారు, మరణిస్తారు, సమాధిలో ఉంచబడతారు, మన గృహాల్లో మళ్ళీ కనపడరు. కనుక అదే చెబుతున్నాడు, నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూస్తాయి, కానీ నేను ఉండకపోతాను. నేను లేని పరిస్థితులు ఉంటాను. ఐ డై అండ్ ఐ విల్ బి ఇన్ పారడైస్. నేను పరదేశంలో ఉంటాను అనే భావన అతను చెబుతున్నాడు. అయితే యోబు ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, నేను మాట్లాడటం ఆపను, నా మనోవేదనను బట్టి నేను మూలుగు పెడుతున్నాను, నేను ఎన్నడూ కూడా నా నోరు మూసుకోను, నా ఆత్మవేదన కొలది నేను మాట్లాడుతూనే ఉంటాను. చూడండి, తాను చనిపోయిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నట్టు స్థితిలో నేను మాట్లాడతాను, నేను మాట్లాడకుండా ఉండను అని అన్నాడు. కనుక యోబు గ్రంథములో యోబు యొక్క మాటలన్నీ కూడాను పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. మనకు దేవునితోటట మాట్లాడతాడట, తన మనోవేదనను బట్టి మౌనంగా ఉండక మాట్లాడుతూనే ఉంటానని ప్రకటన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, నేను మాట్లాడతాను, నేను మౌనంగా ఉండను. ఇది పాజిటివ్గా ఉంటే ఎంతో బాగుండేది. యోబు మాట్లాడుతూనే ఉండాలి. యోబు తన హృదయాన్ని దేవుని ఎదుట కృమ్మరిస్తూనే ఉండాలి. అది ఉత్తమమైన మార్గమే. అయితే అప్పటికి యోబు యొక్క రోగము యోబును విడవలేదు గనుక యోబు యొక్క చపల చిత్తము వాక్యమును అతడు బయట పెడుతూ ఉన్నాడు. నేను మనోవేదనను బట్టి మూలుగుతున్నాను, ఆత్మవేదన కొద్ది మాట్లాడుతాను, నేను నా నోరు మూసుకోను, ఎందుకంటే పాతాళమునకు వెళితే నేను ఇక మాట్లాడలేను, మౌనమైపోవాలి, వెనక్కి తిరిగి రాలేను. ఐ కాంట్ ఆర్గ్యూ విత్ ఎనీవన్. ఇఫ్ ఐ డేర్ హియర్ దేర్ విల్ బి నో మోర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు టాక్. నేను మళ్ళీ మాట్లాడటానికి నాకు అవకాశం దొరకదు. అందుకని ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ఆపర్చునిటీ, ఐ విల్ టాక్. నేను మాట్లాడుతూనే ఉంటాను, ఆ అవకాశం పోగొట్టుకొని అన్నాడు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, 12వ వచనంలో అతడు నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు, నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు అని అడుగుతున్నాడు. And am I the sea or a sea monster that you set a God over me? కావలి ఉంచాడు. ఈ మాట మీకు ఎట్లుంది? ప్రభువు మన మీద కావలి ఉంచాడు. కావలి ఉంచుట మనకు మేలు. కావలి గురించి మాట్లాడినప్పుడు మనకు కయ్యను గుర్తొస్తాడు. కయ్యను అడుగుతాడు దేవుణ్ణి, నా సహోదరునికి నేను కావలి వాడనా? కనుక ప్రతి మానవుడు మరొక మానవునికి కావలి వాడే. గట్టిగా మాట్లాడితే ఎవ్రీవన్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద అదర్ పీపుల్.
మరొకరి యొక్క క్షేమాభివృద్ధిని కాంక్షించేవాడుగా ప్రతి ఒక్క మానవుడు ఉండాలి. కనుక నా మీద నువ్వు ఎందుకు కావలి ఉంచెదవు? దట్ యు సెట్ ఏ గాడ్ ఓవర్ మీ. వై షుడ్ యు సెట్ ఏ గాడ్ ఓవర్ మీ? 12వ వచనములో మనకు వ్రాస్తున్నటువంటిది ఏమిటంటే, చాలా స్పష్టంగా దేవుడు యోబు మీద ఒక కావలి ఉంచినట్లుగా అతడు భావిస్తున్నాడు. కావలి అనేటువంటి పదం మనం చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇండికేట్స్ నథింగ్ బట్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్. ఇజ్రాయేలు వారికి కావలివాడు ఆయనే. ఆయన కావలివాడు కనుక ఆయన కనులు నిద్రపోవనేటువంటి మాట 121 సంఖ్యలో రాశాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ గాడ్ ఈజ్ అవర్ గాడ్. GUARD. గాడ్ అంటే ఇస్ ద ప్రొటెక్షన్. మనం వాహనాలకు గార్డ్ పెడతాం, క్రాష్ గార్డ్ అంటారు, ఎదర పెడతారు. కార్లకు కూడా ఎదర గార్డు పెడతారు. ఆ గార్డు ఉండటం వల్ల ఎదట వాహనాలు గుద్దినప్పటికీ కూడా దానికి వాహనానికి తగలకుండా అడ్డుకోవటానికి పెడతారు. ఇట్ గార్డ్స్ అంటే ఒక హిట్ ఏదైనా వస్తే మొట్టమొదట గార్డు మీద పడుతుంది. మరి అంతటి అనుభవం తెలిసి కూడా దేవుణ్ణి వ్యతిరేకంగా ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడ? నీవు నా మీద ఎందుకు కావలి ఉంచదవు? కనుక వై ఆర్ యు అబ్జర్వింగ్ మీ అండ్ వై హ్యావ్ యు గాడ్ మీ? దేవుడు తన యొక్క సేవకుడైన యోబును నిత్యము కనిపెడుతూ ఉంటూ ఆయన కనిపెడటానికి ఆయన ఏర్పాటు చేసినట్లుగా యోబు గుర్తెరిగాడు. దెన్ వాట్ వాజ్ ద ఫియర్ ఫర్ హిమ్? ఏమిటి ఇంకా అతనికి భయం ఏమిటి? చాలా సందర్భాల్లో మనం మర్చిపోయేది ఏమిటంటే దేవుడు మనల్ని చూడటం లేదు, తల తిప్పేసుకున్నాడు అనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక తల్లి బలహీనమైన కుమారుని పట్ల తల తిప్పకుండా ఎట్లా తన ప్రేమ వాత్సల్యతలు కురిపిస్తుందో, బలహీనతలప్పుడు ప్రభువు మరింత సమీపం ఉంటాడు. మరి అటువంటప్పుడు యోబు తన దేవుణ్ణి తాను ఎందుకు చూడలేకపోతున్నాడు? తన శ్రమ ముగింపుగా ఎందుకు భావిస్తున్నాడు? తన అనారోగ్యమే తన అంతంగా ఎందుకు అనుకుంటున్నాడు? కనుక అతనిలో ఇంకా పరిపూర్ణత, పరిపక్వత రావాల్సి ఉందనేటువంటి భావన మనకు అర్థమవుతుంది. తదుపరి మంచము ఆదరణ ఇచ్చును, పరుపు ఉపశాంతినిచ్చును అని అనుకోవటం ఏమిటి? ఉపశాంతి, ఆదరణ ఎవరిచ్చేవి? అక్కడ యోబు మిస్ అయ్యాడు. యోబు అక్కడనే తప్పిదంలో పోయాడు. మంచము నిద్రనిస్తుందా? మంచము ఆదరణ ఇస్తుందా? మంచము సౌఖ్యాన్ని ఇస్తుంది. ఆ ఆదరణ దేవుడు ఇవ్వాలి, నిద్రను దేవుడు ఇవ్వాలి, మంచం ఇవ్వలేదు. పరుపు ఉపశాంతిని ఇవ్వగలుగుతుందా బాధకు? కానీ ఇవ్వగలుగుద్దని తాను అనుకున్నాడు. దానికంటే దేవుడు నాకు ఉపశాంతిని ఇచ్చును, ఆదరణ ఇచ్చును అని అనుకొనలేదేమి? ఏమనుకున్నాడు? ఎందుకు భంగపడ్డాడు? చాలా సందర్భాల్లో మనం భంగపడటమునకు కారణం ఏమిటంటే అవర్ ప్రెజుడీస్, మన యొక్క ముందస్తు అవగాహనలు. మనం మన ఇష్టం వచ్చినట్టు అనేసుకుంటాం, ఆ తర్వాత అది జరగలేదని చెప్పి దేవుణ్ణి అంటాం. ఇది సాధారణ పరిపాటి అయిపోయింది నేటి విశ్వాసులకి. కానీ ప్రభు యొక్క మాట మనం చూస్తున్నప్పుడు మంచం ఆదరణ ఇవ్వదు, పరుపు బాధకు ఉపశాంతినివ్వదు. ఆ రెండు ఇవ్వాల్సింది దేవుడే. ఒకవేళ అలా అనుకున్నాడో, అలా అనుకుంటే నిద్ర పట్టక కలలకు భయము కలుగుతుంది, దర్శనాలకు భయం వచ్చేస్తుంది. సోదరుడా, సోదరి, తాను పండుకోవాలనుకుంటే చాలు అతనికి భయంకరమైన కలలు వచ్చి, మెలకువ వచ్చి, ఆ మెలకువలు అతను బాధపడుతున్నాడు. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మన జీవితంలో వ్యతిరేకతలు, ప్రతికూలతలు అవి దేవుడు అనుమతించినప్పుడు నిబ్బరము కలిగి వాటిని ఎదుర్కోవాలనే తప్ప భయపడి బెదిరిపోయి భయం వేసిపోయిందని ప్రకటించుకోవటం కాదు.
నా ఎముకలు నేను చూచుకొనుట కంటే మరణముందుట నాకు ఇష్టము, నేను ఉరి తీయబడాలని కోరుతున్నాను. ఇట్ ఈస్ రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ లైఫ్. ఉరి తీయబడాలని కోరుకోవటం ఏంటి? కోరుకోవటం అంటే సూయిసైడ్. ఉరి తీయబడాలని కోరుకుంటున్నాడట. హీ వాంట్స్ టు బి కిల్డ్, చంపబడాలని కోరుకుంటున్నాడట. అలా చంపబడటం కోసమేనా దేవుడు యోబును ఏర్పరచుకొని పరీక్షించుకుంటుంది? యోబును బ్రతికించటానికి, యోబు చేత ఒక సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ప్రకటించటానికి అతని జీవితాన్ని దేవుడు ఎన్నిక చేసుకొని నడిపిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, ఉరి తీయబడాలని కోరుతున్నాను, మరణం అవటం నాకు ఇష్టం, మరణం అందటం నాకు ఇష్టం. ఇది అసలు ఏ మానవుడు చెప్పన మాట. మరణం అంటే నాకు ఇష్టం. ఇదేమన్నా స్వీటా? మరణం అంటే ఇష్టం అంటానికి. మరణం అంటే ప్రతివాడు భయపడతాడు కదా. మరణాన్ని ప్రియంగా తను ఎందుకు ఆహ్వానించుకుంటున్నాడంటే, తన భౌతిక బాధ యొక్క ఆ డిగ్రీ ఆఫ్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల అతను మరణాన్ని ప్రేమించుకుంటున్నానని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నేను చనిపోతానా, అప్పుడే నాకు నిజమైన నెమ్మది అనే భావానికి వచ్చేసాడు యోబు. కనుక నిత్యము బ్రతుకుట నాకు ఇష్టం లేదు, నిత్యము బ్రతుకుట నాకు ఇష్టం లేదు, నా దినాలు ఊపిరి వలె ఉన్నాయి, నా జోలికి రావద్దు. యోబు సహనాన్ని కోల్పోతున్నాడు. యోబు సహనాన్ని కోల్పోతున్నాడు. మీరు ఇక నా దగ్గరికి రావద్దు, నా జోలికి రావద్దు, నా దినం ఊపిరిలాగా ఉంది, నాకు అసహ్యం, అవి నాకు అసహ్యములుగా ఉన్నాయి, నిత్యం బ్రతకటం నాకు ఇష్టం లేదు. యు మస్ట్ లివ్ ఎ లాంగ్ టైం. నువ్వు దీర్ఘకాలం బ్రతకాలని కోరుకోవాలి, కానీ నాకు అసలు ఇష్టమే లేదు బ్రతకడం అంటే. లోకాన్ని, భవిష్యత్తును, జీవితాన్ని ఎదుర్కోవటం చేతగాక ఈ మాటలు పలకద్దు. విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ క్యాన్ లివ్ ఎ గ్రేట్ లైఫ్, సాటిస్ఫైడ్ లైఫ్. ఒక మహోన్నతమైనటువంటి, తృప్తికరమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపటానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తాడు. ఇది వాస్తవము. 17వ వచనంలో అంటాడు, మనుష్యుడు ఏ పాటి వాడు అతనిని గనపరచనేలా, అతని మీద దేవా నీవు మనసు నిలుపనేలా. ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణాన్ని నీవు అతన్ని శోధింపనేలా. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, ఎంతకాలం నన్ను చూచుట మానివేయుదువు కాదు, మానకుందువు. రివర్స్లో మాట్లాడుతున్నాడు యోబు. దేవా నువ్వు నన్ను చూస్తానే ఉన్నావని చెబుతున్నాడు. నాకు బ్రతకటం అసహ్యం. అసలు మనుషుడు ఏ పాటి వాడు, అతన్ని కనపరచడం, అతని మీద నువ్వు మనసు నిలపటం ఏంటి? జోబ్ ఈజ్ క్వశ్చనింగ్ గాడ్, రెదర్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్. జోబ్ ఈజ్ క్వశ్చనింగ్ గాడ్. ఇట్ ఈస్ రాంగ్. యోబు తనను పరీక్షించుకొని తనను ప్రశ్నించుకోవాల్సింది పోయి దేవుని ప్రశ్నిస్తున్నాడు. అది ఎంతవరకు సబబు? అది సరైన భక్తి అవగాహన కాదు. నువ్వు నన్ను చూచుట ఎంతకాలం మానకుదు, నేను గొట్టక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా. ఇఫ్ ఐ సిన్ వాట్ డు ఐ డూ టు యూ, యూ వాచర్ ఆఫ్ మ్యాన్ కైండ్, వై హ్యావ్ యూ మేడ్ మీ యువర్ మార్క్, వై హ్యావ్ యూ ఐ బికమ్ ఎ బర్డెన్ టు యూ. నేను నీకు భారంగా ఉన్నాను, నువ్వు నన్ను ఎలా గురిపెట్టావు, నేను నీ ఎడలు ఏమి చేయగలుగుతాను, పాపము చేశాను, నేను పాపం చేసి తినా నరులను కనిపట్టువాడా, నాకు నేనే భారంగా ఉన్నాను, నీవేళ నన్ను గురిపెట్టావు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు గురిపెట్టలా, దేవుడు హెచ్చించబోతున్నాడు. God targeted Job to bless, not to finish. అర్థం చేసుకోండి. మన పట్ల ఎన్నో ఇబ్బందులు, కరువులు, కాటకాలకు, సమస్యలు, వాటిలో దేవుడు మనల్ని టార్గెట్ పెట్టి వదిలేయన, టార్గెట్ పెట్టి లిఫ్ట్ చేయాలనుకున్నాడు, టార్గెట్ పెట్టి బలపరచాలనుకున్నాడు తప్ప టార్గెట్ పెట్టి మనల్ని కంప్లీట్ వాష్ అవుట్ చేయాలనుకోలేదు. అవర్ గాడ్ ఈజ్ అ డిఫరెంట్ గాడ్. మన దేవుడు ప్రత్యేకమైనటువంటి దేవుడు. మనకు కావలసిన ప్రతి విధమైనటువంటి దీవెన ఆయన తన యందు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన అతిక్రమాన్ని పరీక్షించి
పరిశీలించి పరిహరించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. నీవు నన్ను జాగ్రత్తగా వెతికదువు కానీ నేను లేకపోయేది. జాగ్రత్తగా వెతికినా నేను కనపడినట్టున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు మొదటి ప్రత్యుత్తరం ఎలీఫజుతో ఇవ్వటం ముగించుకున్నాము. 8వ అధ్యాయంలో బిల్దదు చెప్పినటువంటి మాటలు రేపటి వాక్య ధ్యానంలో మనము ధ్యానం చేద్దాం. 7 అధ్యాయాలు 6 మాసాలు టైం తీసుకొని పూర్తి చేశాం. 7 అధ్యాయాలు 6 మాసాలు అంటే 180 ఎపిసోడ్స్. 7 అధ్యాయాలకి 180 ఎపిసోడ్స్. దానిలో ఒక 10, 12, ఒక 15 వరకు రిపీట్స్ ఉంటాయి. కాబట్టి మనం 7 అధ్యాయాలు ధ్యానం చేయటానికి ఇంచుమించుగా 5.5 మాసాలు, అనగా మినిమం 160 ఎపిసోడ్స్. 7 అధ్యాయాల మీద 160 ఎపిసోడ్స్ చేశాం. ఇంకా మనకు 35 అధ్యాయాలు మిగిలిన్నాయి. ప్రార్థించండి. ఘనంగా దేవుడు వాక్యాన్ని ఇచ్చేట్లుగా ఎదురు చూద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ప్రభువా అని పిలుచుటకు మాకు యోగ్యత లేదు, మీరు మాకు ఇచ్చినారు, మీకు స్తోత్రం. ప్రభువు యోబు యొక్క జీవితంలో ఏ విధంగా అయితే మీ కార్యాలు మీరు జరిగించారో మా జీవితాల్లో కూడా మీ కార్యాలు జరిగించండి. మా జీవితాల్లో ఏ విధంగా అయితే కార్యములు మీరు జరిగిస్తున్నారు అలాగనే నిన్ను విశ్వసించిన వారి జీవితాల్లో కూడా జరిగించండి. మీ నమ్మకత్వం వారికి తెలియచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.